త్రిబుల్ ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయినాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో దేవరాపై అంచనాలు భారీ స్థాయిలోనూ ఉన్నాయి. ఇక భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రెడీ అవుతుంది. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్లో హైప్ తెచ్చుకున్నాడో కూడా మనందరికీ తెలిసిందే. ఇక హాలీవుడ్ దిగ్గజాలే మెచ్చిన నటుడిగా ఖ్యాతికెక్కాడు. ఇక ఆస్కార్ కమిటీలో స్థానం సంపాదించిన నటుడిగా నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. ఇక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ పైన తారక్ మెరిశాడు. అయితే ఎన్టీఆర్ మరో రికార్డు సృష్టించాడు. ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023 టాప్ 50 ఏషియన్ స్టార్స్ పేర్లు రిలీజ్ చేసింది ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్. ఈ టాప్ 50 ఏషియన్ స్టార్లతో తారక్ స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్లో యంగ్ టైగర్కి 25వ స్థానం దక్కింది. ఇక బ్రిటన్లో ఏషియన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్కి చాలా మంచి పేరు ఉంది. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగువాడిగా ఎన్టీఆర్ మరో రికార్డు సృష్టించాడు. ఇక తారక్ కెరియర్లో ఇదో రికార్డుగాను చెప్పొచ్చు. ఇక యంగ్ టైగర్ నటుడిగా ఎదుగుతూనే ఇలా అంతర్జాతీయ వేదికలపైన మెరవటం పట్ల అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో సినిమా దేవరా. ఈ సినిమాలో జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగాను నటిస్తూ ఉన్నాడు. ఈ చిత్రంలో యాక్షన్ మరియు విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వార్ 2 సినిమాతో తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి కూడా తెలిసిందే. అందులో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నాడు.